ఓటమి ఓటమి నీ ముగింపు కాదు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫెయిల్డ్. ఓకే ప్రియకస్తురాలా, ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని మనం నరికేస్తాం, కానీ ప్రార్థన అనే ఏర్లు ఉంటాయి కదా, ఆ ఏర్లు దానికి జీవం పోసే ఆ మోడికి డబుల్గా, అంటే రెండంతలు, 2 కొమ్మలుగా పైకి వస్తుంది. ఆ చెట్టు చావదు. అలాగే మనం ఓడిపోయామని కుమిలిపోవద్దు. గెలుపు అనేది వస్తుంది, డబుల్ గెలుపు. ఒక్క ఓటమికి 2 గెలుపులు. 2 కొమ్మలు ఎలా అయితే వస్తాయో మనకు రెండంచుల ఖడ్గం అనే వాక్యం ద్వారా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థనలో తగ్గకూడదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా మనం ప్రార్థన ద్వారానే ఏదన్నా జయించగలం. మనల్ని ఎవరినన్నా నరికే చెట్టు నరికేస్తే, అంటే నరికేయడం అంటే పూర్తిగా కాదు, ఆత్మలో మనల్ని కించపరిచినా కానీ మనం తిరిగి రెండంతలుగా పైకి లెగిస్తాం అన్నమాట. ఒక చెట్టు ఏర్లు ఎలాగైతే భూమిలోకి దింపుతుందో, దానిపైన నరికేసినా మళ్ళీ డబుల్గా 2 కొమ్మలు వస్తాయి ఒక కొమ్మ నరికితే. అలాగే మనం ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన ఆపకూడదు, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అందరి కోసం ప్రార్థన కూడా చేయాలి. అలా ఉన్నప్పుడు మనల్ని ఎంత ఇబ్బంది వచ్చినా మళ్ళీ దేవుడు మనల్ని నిలబెట్టగలడు. అంత సమర్థవంతమైన గొప్ప దేవుడు మన యేసయ్య. చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.